ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ ఆకర్షణ కోసం లక్ష్మీ కుబేర పూజని ఎలా చేయాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం మఖ, తెల్లవారుజామున 4:50 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత అహోబిల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, శని కుజ శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు బుధ రవుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహనతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, రుగ్మతలు దూరం చేసుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం వంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ప్రశాంతతను పెంచుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సమర్థతతో కూడిన నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సంభాషణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక ఆధిపత్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సానుకూల ఫలితాలు మహిళలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకి పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళన పెరుగుతుంది.
స్థిరమైనటువంటి చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి కార్యక్రమాల ద్వారా ఆందోళన కూడా పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంయమనం తప్పనిసరి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. అపవాదులు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ఆధిపత్య ధోరణితో కూడినటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులు ప్రబలమైనప్పటికీ చాకచక్యంగా వ్యవహరించి నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలత చోటు చేసుకుంటుంది. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనం పెరుగుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రజ్ఞులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తవం వంటి స్తోత్ర పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో విద్యాపరమైనటువంటి అంశాలపై ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల ప్రతికూల మార్పులు వృత్తిపరంగా కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు న్యాయపాత వృత్తి వారిని వరిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని ఆర్థిక విషయాల్లో అనుకూలత వేగవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. అవమానకర సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలిస్తాయి. వైద్య వృత్తి వారికి సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వైభవలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక విషయాల్లో సమర్థత పెరుగుతుంది. శుభ సంఘటనలు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహ పరిస్థితులు ప్రారంభమవుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి అర్ధాష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవటానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం క్షేమం, ఆర్థిక విషయాలు అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రశంసలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ గట్టి కృషితో కొనసాగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కూడా లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని గట్టి కృషి ద్వారా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాడు శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విఘ్నాలకి దారితీస్తాయి. సమస్యలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ కలహాలు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు గందరగోళానికి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వరలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహాతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనుకున్నవి సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది.
అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యాచరణ కూడా కొనసాగించగలుగుతారు. వ్యయం ఆకస్మికం, ఆదాయం ఆకస్మికం. నూతన ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి విజ్ఞత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు గ్రహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయపాత వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితుల ద్వారా విముక్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం. వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు సులభతరమవుతాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు చేకూరాలని, కార్యాచరణలో ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితులు అనుకూలతని పెంచాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.